Hello. Here is the most famous YouTuber in the world, Tyson Tennyson. ఇప్పుడు కాదు ఫ్యూచర్. ఈ వీడియోలో నేను నషలు చేయబోతున్న మూవీ బ్యాడ్ బాయ్. కార్తిక్ అదేం పేర్రా నాయన. ఇలా అయితే సొద్దబొప్పు సురేష్, మెడలేస్ మహేష్, పిచ్చిపుల్క పరమేష్, గంజాయి కట్టే గణేష్ ఆదిలోనే అంతం చేయాలి. అందుకే ఈ నషలతో తొక్కా. May 14 రిలీజ్ అయిన మూవీని ఇప్పుడు ఎందుకు నషలు చేస్తున్నావు అంటే ఈ మూవీని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టింది, మరి అంత రాతుంది లోపల. గ్రేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఓపెన్ చేయగానే ఒక ఏ వీడియో. ఇప్పుడు అదే కదా ట్రెండ్. నరసింహస్వామి విగ్రహం ఊరేగింపు జరుగుతుంది, వెనకాల నుండి వాయిస్. నరసింహ పాపం పండిన ఎలా ఉగ్ర రూపం ఎత్తుతామంటారు, దుర్మార్గాన్ని అంతం చేస్తామంటారు. ఎన్నో ఏళ్లగా ఈడ ఇన్ని ఘోరాలు జరుగుతా ఉంటాయి. అని ఈ నేలకి న్యాయం చేయి. అవును స్వామి, ముందు ఇలాంటి మూవీస్ మాయించేసే ప్లీజ్. ఈ మూవీలో ఏదైనా బాగుంది అంటే ఏ క్లిప్ మాత్రమే. ఇక నుంచి మూవీ మొత్తం రాత్రి కట్ చేస్తే వైజాగ్ లోకి వెళ్ళు. దానిలో హీరో అక్క పూజ చేస్తూ ఉంటుంది. పూజ కంప్లీట్ చేసేసి అక్క బావ టిఫిన్ తింటుంటే ఆ టిఫిన్ లో రాయి వస్తుంది. ఏ కల్తీ షాప్ నుంచి తెచ్చారు, వాడు అంతు చూస్తా అంటాడు బావ. అక్క అది నీ షాప్ ఎరా కుయ్య, చూడమంటావు నీ అంతు అంటుంది. అంటే ఈ సీన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ వాచ్ టైం పెరుగుద్దని నాకు తెలియదు. నెక్స్ట్ కోర్టులో సీన్. ఎస్, నువ్వు అనుకున్నది. అక్క ఒక లాయర్. అక్కగారు అంటారు, యువర్ ఆనర్ మా క్లయింట్ లైన్ ని కబ్జా చేశారు, ప్లీజ్ మేక్ ద Get out of my motherland! ఇంగ్లీష్ రాబోతుందిగా చెప్పు. అప్పుడే కబ్జా చేసిన కంగారు వస్తాడు. ఏందిరా లేట్ అని జడ్జి అడిగితే, అంటే సార్ అది టెంపుల్ కి వెళ్ళి ప్రసాదం మీ ఇంట్లో ఇచ్చి వచ్చేసరికి ఎంత టైం అయింది సార్. ప్రసాదం అంటే అదే ప్రసాదం ఇచ్చడం ప్రేమతో అక్కిచ్చిన ప్రూఫ్స్ అని ఫార్జరీ ఫారెన్సిక్ రిపోర్ట్ చూపించి కంగారుని గెలిచిన ఆనందంలో కబ్జా కంగారు, మేడం మా బ్యాడ్ బాయ్స్ మీద గెలవాలి అంటే బ్యాడ్ బాయ్ కావాలి. రుద్దుడు. అప్పుడే హీరో ఎంట్రీ. షాడో ఇటు వస్తుంది, అంటే సన్ ఇటు ఉన్న. హీరో షాడో ఏంటి అపోజిట్ గా ఉంది. అయితే ఇక్కడ 2 సన్స్ ఉన్నాయి. అయితే ఇది కెప్లర్ 16 ప్లానెట్. నవ్ ఇట్ మేక్స్ సెన్స్. ఇలాంటి జీవులు అక్కడ కాకుండా ఇంకెక్కడ ఉంటాయి. ఆ షాడో రన్నింగ్ స్టార్ట్ చేస్తుంది. దెన్ హీరో ఎంట్రీ. నాకు షోరీ అని పేరు వస్తుంది. థ్యాంక్ గాడ్, నేను ఎవరికి తెలియని పేరు పెట్టి స్టార్ అని వేస్తారు అనుకున్నా. వేయలే, బతికించారు. నెక్స్ట్ గోడౌన్ లో సీన్. 30 years ఇండస్ట్రీ రాయరము. అరే కబ్జా, నెక్స్ట్ దేం చేస్తావు కబ్జా అని అడుగుతాడు. వాడేమో ఋషిగోడని కబ్జా చేస్తా అంటాడు. పాపం అది ఆల్రెడీ కబ్జా అయిపోయిందని తెలియదు అనుకుంటా పెట్టకి. తర్వాత ఏమవుద్దంటే, మాకు తెలుసులే హీరో వస్తాడు కొడతాడు ల్యాండ్ తీసుకుంటాడు అనుకుంటున్నారా? అక్కడే మీరు బ్యాడ్ బాయ్ మూవీలో కాల్ వేసారు. ఇక్కడ ఉంది ఎవరు? బ్యాడ్ బాయ్ కొడతాడు చేత్తో కాదు, కొబ్బరికాయ, అది కూడా అరుంధతి స్టైల్. నన్ను ఎందుకు కొట్టారా వంగ అంటే, నువ్వే నా డెమిగాడ్, నేనే నీ భక్త్. సో వరం కింద కబ్జా చేసి నీళ్ళు ఇవ్వకపోతే అరుంధతి మూవీస్ ని ఫుల్ గా రీక్రియేట్ చేస్తాడు. దాంతో దేవుడు వరం ఇచ్చేస్తాడు. మధ్యలో కొన్ని ఫైట్ సీన్స్ అండ్ కామెడీ డైలాగ్స్ మర్చిపోయారు. ఆ బొక్కలే ఈ సీన్ లో ఎంత ఎక్స్ప్లెయిన్ చేయడమే ఎక్కువ. కట్టు వింటే చెవులు కూడా బూతులు తిట్టే సాంగ్. కండుమా మారిపోయిందండి. ఈ మూవీలో కంటెంటే లేదు, కంటిన్యూటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా చూడు. కొబ్బరికాయ విషయం తెలుసుకున్నాక ఇలా కొట్టడం లాపాకరం తప్పు. ఇఫ్ యూ డోంట్ ప్రొటెక్ట్ జస్టిస్ విల్ నాట్ ప్రొటెక్ట్ యూ అనే బాలయ్య బాబు డైలాగ్ చెప్తుంది. అసలు విషయం ఏంటంటే, ఈ బ్యాడ్ బాయ్ గాడు 3 కంట్రీస్, ఒకటి కాదు 3 కంట్రీస్ వీసా ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యాడంట. ఎందుకురా అంటే, కొబ్బరికాయతో కొట్ట మాత్రం తెలిసే. ఇక మిగిలింది మలేషియా, థైలాండ్ మాత్రమే. అవన్నా సెలెక్ట్ అవుతాడు లేదా అని. ఆహా, ఇదన్నమాట ఇడు ప్లానింగ్. అసలు రీజన్ ఏంటంటే, అక్కడ నుంచి దూరంగా వెళ్ళడం ఇష్టం లేదు అన్న. అక్కడికి ఏమో బ్యాడ్ బాయ్ గాడు ఇండియాలో ఉండడం ఇష్టం లేదు. రీజన్ తర్వాత చెప్తా. పాయింట్ టు బి నోటెడ్. నెక్స్ట్ ఇది అప్లోడ్కి వెళ్ళకపోతే కట్ అయిపోద్ది. ఇది కాదు మీ బావది అని అక్క వార్నింగ్ ఇస్తుంది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మన బ్యాడ్ బాయ్ బీచ్ దగ్గర తన ఫ్రెండ్ తో కూర్చుని వీసా రాకుండా ఏం చేయాలని ప్లాన్ వేస్తూ అండ్ ఒకటే దాన్ని ఇద్దరు నోట్లో పెట్టుకుని పీచ్ మిఠారా నోట్లో పెట్టుకుని తింటున్నారు. అప్పుడే మన బ్యాడ్ బాయ్ కి ఒక మంచి ఐడియా వస్తుంది. అమ్మాయిని హరాస్ చేస్తా, దాంతో పోలీస్ కేసు అవుతుంది, వీసా రాదు. పోలీస్ కేసు అవ్వాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఇదే సెలెక్ట్ చేసుకున్నావు చూడు, నువ్వు బ్యాడ్ బాయ్ కదరా, నీచ్ కమ్మిన్ కుత్తేగాడు. ఏ అమ్మాయిని హరెస్ట్ చేయాలో వెతుకులాట స్టార్ట్ చేస్తారు. హరెస్ట్ చేయడానికి ప్రిఫరెన్స్ ఒకటి వీడికి. నీలాంటి దరిద్రపు కొట్టి విధవ నేను ఎక్కడ చూడలేదురా. 2-3 అమ్మాయిలు చూస్తాడు కానీ వీటికి సెట్ అవ్వరంట. మళ్ళీ బీచ్ దగ్గర కూర్చుని ఏం చేయాలరా బాబు అంటూ వీళ్ళిద్దరు ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఒక అమ్మాయి మేక కషాయం అన్నట్టు ఈ పాప బ్యాడ్ బాయ్ బైక్ మీద కూర్చుని బ్యాడ్ బాయ్ ని పిలుస్తుంది. పారిపోమ్మా ఆ సన్నాసి పుండా కూడా వస్తున్నాడు, పాడు చేస్తాడమ్మా నిన్ను, పారిపో. మీకు ఇప్పటికీ అర్థమైపోయాడు ఈమె మన హీరోయిన్. తను అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంట. అందుకే వీడే దొరికాడా. హీరోకి కూడా కావాల్సింది అదే కదా, అందుకే హాస్పిటల్ తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళాక తెలిసే విషయం ఏంటంటే, హీరోయిన్ ఫేస్బుక్ లో పోస్ట్ చూసి బ్లడ్ డొనేట్ చేయడానికి వస్తుంది. చూస్తే పేషెంట్ 6 months బ్యాక్ డిశ్చార్జ్ అయిపోతాడు.
అందుకే సోషల్ మీడియాని నమ్మకూడదు. మొన్న ఇలాగ బిర్యానీ తిందాం కదా అని దాచుకున్న 100 రూపాయలు కాపు కోసం డొనేట్ చేశా. చూస్తే అది పెద్ద స్కామ్ అంట. అది వేరే విషయంలో. హీరోయిన్ ఏమో నీతో పని అయిపోయిందిరా బెడ్, ఇదే మనకి ఎండు అని వెళ్ళిపోతుంది. మనం వాడు వదులుతాడా, పప్ప పెళ్లి చేసుకుందామా, పిల్లలు కొందామా అని పూరి హీరో లాగా షో దొబ్బుతాడు. హీరోయిన్ ఏమో మా నాన్న ఎవరో తెలుసా, పోలీస్ స్టేషన్. సాయి కుమార్ వైజాగ్ కొత్త సిఐగా వస్తాడు. అక్కడ ఉన్న పోలీసులందరికీ పోలీస్ స్టోరీ మాదిరి ఒక స్పీచ్ ఇస్తాడు. అది చూసి బ్యాడ్ బాయ్ కి బెండ్ తీసేస్తాడేమో. బట్ ఐ వాజ్ రాంగ్. మోటివేషన్ గురించి తెలిసిన అగ్నికి పత్ని పుట్టింటికి పోతా ఉంటుంది. ఎందుకంటే అగ్ని డ్యూటీ చేస్తాడేమో. డ్యూటీ చేసి ఏదో ఒక రౌడీని జైల్లో పడేస్తాడు. బయటకు వచ్చే రౌడీస్ వీళ్ళని ఏమైనా చేస్తారని భయం అని అగ్ని తన ఆగ్ని మడిచి గూట్లో పెట్టేసి నేను చెయ్యనే డ్యూటీ వెళ్ళకే ఎక్కడికి అని అడుగుతలేదు. ఇలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి వాళ్ళు బయట ఎలా తిరగలరు చెప్పండి. అయితే ఇంట్లో కూర్చో. అప్పుడు హీరోయిన్ వచ్చి నాన్న ఒక నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు అన్న, వాడిని అరెస్ట్ చేయమంటుంది. అగ్ని ఏమో నేను పోలీస్ స్టోరీలో పోలీసుని కాదమ్మా, పవర్ లేని పోలీసుని. కానీ బావా అక్క బ్యాడ్ బాయ్ తో విజయవాడ ఏదో మీటింగ్ వెళ్తున్నా అని చెప్తుంది. కానీ అక్క వెళ్ళి అనంతపూర్ వీళ్ళ దగ్గరకు వస్తుంది. తాత ఈమె కేసు గెలవదు, వీళ్ళ తమ్ముడికి చెప్పండి, కొబ్బరికాయతో కొట్టి మరి ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. వీళ్ళందరూ కలిసి జడ్జి దగ్గరికి వెళ్తారు. అక్కడికి వచ్చింది వరదారెడ్డి అని గోవిందప్ప మీద కేసు పెట్టమని అడగడానికి. జడ్జి ఏమో నైస్ గా తప్పించుకుంటాడు. నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ. అంతే, వీళ్ళు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ మొదలు పెడతారు. వాళ్ళని ఎదిరించిన ధైర్యం వీళ్ళ వల్ల కాదు. మేము కట్టుకొని చావడం తప్ప మాకు వేరే దారి లేదు. నా ప్రాణాలు పోయినా మీకు న్యాయం తెప్పిస్తా. ఎడపడుతుందా మిమ్మల్ని, నా ప్రాణం పోయినా. వీటేంటి ఫీల్ అయిపోతున్నాడు, చేసి టేకప్ చేస్తాడా ఏంటి? రే వద్దురా రే పోతావురా రే. బ్లాక్ మెయిల్ కి లొంగిపోయి వాళ్ళ మీద నేనే కేసు వేస్తా అంటాడు. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. అబ్బా ఏం నవ్వుతున్నారా పాపం. జడ్జి గా నిరిగించేసి కేసు విషయం గోవిందప్ప తెలుస్తుంది. ఆ కోపంతో మొబైల్ నలిపేస్తా. రే పెచ్చనా కొడక, దాన్ని నలిపితే ఏమొస్తుందరా, ఈ నలుపు. మిమ్మల్ని విలన్స్ అంటారు గానీ మినిమం బ్రెయిన్ ఉండదు. ఒక వర్షం కురిసిన రాత్రి జడ్జి ఇంటికి వెళ్తాడు గోవిందప్ప. అక్కడికి వెళ్లి జడ్జిని నొక్కేస్తాడు. జడ్జి పొట్టలో పొడిచి ఆ రక్తం వాసన చూసి కామసూత్ర యాడ్ లో అమ్మాయిలు రియాక్ట్ రియాక్ట్ అవుతాడు. కామసూత్ర బాడీ స్పేర్ అని ఆయన మంచి సువాసన వస్తున్నదప్ప. ఈడెవడో వ్యాంపైర్ లా ఉన్నాడే. వ్యాంపైర్ గాడేమో నెక్స్ట్ వేయాల్సింది దీన్నే. ఏమన్నా బూత్ అయిపోతుందరా నాయన. జడ్జి చచ్చిపోయాడని అక్క బావ న్యూస్ లో చూస్తారు. బావ ఇప్పటికైనా ఆపేద్దాం లేకపోతే నీది కూడా నొక్కేస్తారు. ఇక అక్క ఏమో ఇఫ్ యూ డోంట్ ప్రొడక్ట్ అంటూ వెళ్ళిపోతుంది. మన హీరో రోత కంటిన్యూస్. కానీ ఇప్పుడు వెనకాల సాంగ్ వేసుకుని మరీ హీరోయిన్ డిస్టర్బ్ చేస్తారు. అగ్ని వితౌట్ ఫైర్ తన ఏం పీకలేడని హీరో మీదకి రౌడీని పంపిస్తాడు. హీరో ఏమో అక్కతో కలిసి మార్కేయాడికి వస్తాడు. ఇక్కడ ఫైట్ అనమాట. ఆ బీజిఎం ఉంటది మాస్టారు. సమోసాలే లేవు. హీరో అక్కకి తెలియకుండా ఫైట్ చేస్తూ ఉంటాడు. అక్కని పంపించేసి ఫైట్ ని కంటిన్యూ చేస్తాడు. అప్పుడు హీరోకి తెలుస్తుంది రౌడీస్ వచ్చింది వీడిని వేయడానికి కాదు అక్కను వేయడానికి అని. హీరో కొట్టుడికి రౌడీస్ లాగా ఎత్తరాజామని కార్ మీద పారిపోతారు. వాళ్ళ వెనకాల 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేసి వాళ్ళని పట్టుకోడు, కార్ నెంబర్ ప్లేట్ నోట్ చేసుకుంటాడు. అదేదో ముందే చేయొచ్చు కదరా బాలరాజు. నెక్స్ట్ మళ్ళీ బీచ్ దగ్గర దీని అమ్మ వీళ్ళు వాడినట్టు వైజాగ్ బీచ్ ని ఎవరు వాడలేదు కదరా. హీరోకి తెలిసిన పోలీస్ ఆఫీస్ కి నెంబర్ ప్లేట్ ఇచ్చి నిఘా ఉంటామంటాడు. ఇప్పుడైనా సీరియస్ గా వెళ్తుంది అనుకున్నా. ఓసిడీకి గాడు రోత మళ్ళీ మొదలు. హీరోయిన్ బయటికి రావట్లేదని కాల్ చేసి మరి అరెస్ట్ చేస్తాడు. మా నాన్న పక్కనే ఉన్నానన్నా సరే అయినా కూడా వదలలేదు నాకు. బ్యాడ్ బాయ్ కూడా అగ్నిని కూడా రోస్ట్ చేస్తాడు. ఎలా ఉండేటోడి అన్న. అప్పుడే వ్యాంపైర్ గాడు అక్కని వేసేయడానికి వైజాగ్ వస్తాడు. ఏ కారు లేనట్టు రౌడీస్ పారిపోయిన కారులోనే వస్తాడు. ఆ కారులో క్రిమినల్స్ వస్తున్నాయని అగ్నికి ఇన్ఫో వస్తుంది. ప్రతి బొకడాగాడు రోస్ట్ చేస్తున్నాడని పోలీస్ స్టోరీలో పోలీసు లాగా డ్యూటీ చేయడానికి వెళ్తాడు. కోపాన్ని మొత్తం వ్యాంపైర్ గడి మీద చూపిస్తాడు. కొట్టుడే. మీకు డౌట్ రావచ్చు, ఈ వ్యాంపైర్ గడ అందరిని నొక్కేస్తాడుగా వీడిదేం చేయట్లేదు. వ్యాంపైర్ వాంట్స్ టు బి పొలిటీషియన్ అంట. పోలీస్ తో బీఫ్ ఎందుకని మూసుకొని ఉంటాడు. అంత బాగా నచ్చానా? వచ్చిన దగ్గర నుంచి నన్నే చూస్తున్నావు. వ్యాంపైర్ లాయర్ వచ్చి తీసుకుపోతాడు. వెళ్తూ వ్యాంపైర్ గాడు అగ్ని చూసి తేడాగా నవ్వుతూ గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? ఫస్ట్ టైం డ్యూటీ చేస్తే ప్రమోషన్ చేయకుండా డిమోట్ చేస్తారు పాపం. ట్రాన్స్ఫర్ కూడా చేస్తారు. అది కూడా వ్యాంపైర్ గడి ఊరికి. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. అగ్ని అండ్ హిస్ ఫ్యామిలీ కదిరికిపోతారు. బ్యాడ్ బాయ్ గడి ఒక గొడవ పోయిందిలే నేను వీళ్ళు అనుకున్నాను. సిగ్గు శరం లేని కుత్తేగాడు ఇక్కడ కూడా వస్తాడు. ఫైర్ లో ఉన్న అగ్ని బయటికి పోరా. ఈ బ్యాడ్ బాయ్ గడేమో పోతా, న్యూస్ ఛానల్ కే పోతా, నన్ను చంపడానికి రౌడీస్ ని పంపించారని చెప్పేస్తా అని బెదిరించి అక్కడ ఉండిపోతా. నీకు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోసం పౌరుషం మానం మర్యాద ఇలా చేయడం. అగ్ని కదిరిక 2 డెవిల్స్ ని కలవడానికి వెళ్తాడు. ఆ డెవిల్స్ దగ్గర ఈ బ్యాడ్ కోగాన్ని ఇరిగించేద్దాం ప్లాన్ వేస్తాడు. 2 డెవిల్స్ లో ఒక డెవిల్ మరెవరో కాదు
మన వ్యాంపైర్ గడే. ఏందబ్బా అట్టా చూస్తాండావు? వీళ్ళ సరసాలేంట్రా నాయన, చూడలేకపోతున్నా. అసలు విషయం ఏంటంటే ఈ వ్యాంపైర్ గాడే అగ్ని ట్రాన్స్ఫర్ కారణం. తర్వాత కొన్ని కామెడీ సీన్స్, విలన్ సీన్స్ ఉంటాయి. నా వల్ల కావట్లేదురా నాయన, ఈ బొక్కలో మూవీ ఎంత బొక్కలా ఉందేంట్రా. ఇప్పుడు ఇంకో డెవిల్ ఎంట్రీ, వాడే వరదరెడ్డి. వీడే అనుకుంటే వీడి కంట బ్యాడ్. వీడేమో అందరిది వీడే నొక్కేస్తాడు, వీడేమో వేరే వాళ్ళ చేత నొక్కేస్తాడు. అగ్ని వరదరెడ్డి ఇంటికి వెళ్తాడు, వార్నింగ్ సేమ్ షిట్ రిపీట్స్ అగైన్. ఈసారి ఒకటి కాదు, డబల్ వార్నింగ్. వరదరెడ్డి అండ్ స్పెల్, ఇది షిట్ కాదు, షిట్ మ్యాక్స్ ప్రో. అసలు ఇక్కడ జరిగే లక్కతమ్మ ఫ్లే ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి కదిరి పీపుల్ నొక్కేశారు, కానీ వరదరెడ్డి వ్యాంపైర్ గడాన్ని నొక్కేశాడు. సో వీళ్ళ లవర్స్ నుంచి ఎక్స్ అయిపోయారు. ఓ అందుకేనా వ్యాంపైర్ వీడిని తగులుకున్నాడు. వీళ్ళిద్దరు విడిపోయి ఒకేసారి నొక్కేవాళ్ళు ఇప్పుడు విడివిడిగా నొక్కుతున్నారు. ఇప్పుడు కదిరి ఎమ్మెల్యే టికెట్ కోసం ఇద్దరు ట్రై చేస్తున్నారు. తర్వాత అగ్ని వచ్చి బ్యాడ్కో గాడికి ఒక ఆఫర్ ఇస్తాడు. అదే వరదారెడ్డిని కొట్టుకో, నా పిల్లల్ని పట్టుకో, మ్యారేజ్ చేసి. వీడికి ఇలాంటి ఆఫర్స్ ఇస్తారేంటండి. బ్యాడ్కో గాడు హ్యాపీగా ఒప్పేసుకుంటాడు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు, అసలు నువ్వు ఏం చేస్తున్నావు రా. తర్వాత ఇంకో సాంగ్, దీని అమ్మ ఇది కూడా బాలేదు. బ్యాడ్కో గాడికి తెలియకుండా అక్క కూడా కదిరికి వస్తుంది వీళ్ళ మీద కేసు పెట్టడానికి. వ్యాంపైర్ గాడికి ఎమ్మెల్యే సీట్ వస్తుంది. సక్సెస్ అయితే వరద ఊరుకుంటాడా? లేదుగా. కదిరి జాతరలో వ్యాంపైర్ ని వ్యానిష్ చేద్దామని ప్లాన్ వేస్తాడు. అలాగే వ్యాంపైర్ కూడా చంపడానికి ప్లాన్ వేస్తాడు. తర్వాత కదిరి నరసింహస్వామి జాతరలో వ్యాంపైర్ మనుషులు వరద వెనకాల, వరద మనుషులు వ్యాంపైర్ వెనకాల. బ్యాడ్కో గాడేమో వరదని చంపడానికి వచ్చిన వాళ్ళ వెనకాల, వ్యాంపైర్ ఏమో వరద మనుషులు చంపుతూ ఉంటాడు. బ్యాడ్కో ఏమో వ్యాంపైర్ మనుషులు కొడతాడు. ఒరే నువ్వు ఏమైనా పిచ్చి పుల్కాగాడివా, వాళ్ళని ఎందుకు కొడుతున్నావరా? ఒక 3,000 అయితే నీకు బ్యాడ్కో గాడు ఫేస్ ప్యాక్ వేసుకుని మరి వరదని నొక్కేద్దామని వెళ్తాడు. అప్పుడే వ్యాంపైర్ గాడు కత్తి పట్టుకుని వరద వైపు వస్తాడు. బ్యాడ్కో గాడు వరదని వదిలేసి వ్యాంపైర్ వేసేస్తాడు. ఈ బొంగులో దానికి రీజన్ కూడా ఉందండి. వ్యాంపైర్ వచ్చింది వీడిని వేయడానికి కాదు, అక్కని స్లైస్ చేయడానికి. సో బ్యాడ్కో బ్రదర్ వీడిని స్లైస్ చేస్తాడు. చేసేసి నాకేం తెలియదు జై వరదారెడ్డి అంటాడు. షాకు ఇంటర్వెల్. నాకు తెలిసి ఇంటర్వెల్ తర్వాత అందరు థియేటర్ నుంచి పారిపోయి ఉంటారు. సరే ఎవడు థియేటర్కే వెళ్ళలేదు. అసలు ఈ మూవీ ఎగ్జిస్ట్ అవుతున్నట్టే తెలియదు నాకు. దూల కదా ఇలాంటి బొంగుల మూవీస్ లో వేలు పెడతా, మళ్ళీ రోతలు మురుగుదాం పదండి. హీరో విలన్ కొట్టుకుని కమెంట్ ని చంపేసినట్టు బ్యాడ్కో గాడి చంపేస్తే వరదాన్ని వేసుకుంటారు న్యూస్ ఛానల్. న్యూస్ అంటే గుర్తుకొచ్చింది, అసలు లిటిల్ కృష్ణ విషయంలో ఏమైందంటారు? రామ్ సింగ్ ఒకడైనా మనీ లాక్స్ కూడా ఉన్నాడు. అసలు 11 crores ఎన్ని సున్నాలు ఉంటాయి సార్? మీరు కథలో నుంచి ఎటో దబ్బేశారు. నిజం చెప్పాలంటే ఇదే ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా మూవీ కన్నా. ఇదే మాట్లాడుకుందాం, స్టోరీ కంటిన్యూ చేద్దాం. రోత కంటిన్యూ చేద్దాం. వరద పక్కన ఒకడు మూసుకుని ఉండొచ్చు కదా. అన్నా ఇలా అయితే ఎమ్మెల్యే అవ్వడం కష్టం అంటాడు. వరదగాడి గురించి తెలుసు కదా, వీడు నొక్కిస్తాడు. వరదగాడి భార్య వీడి తల పగబడుతుంది. కట్టు అక్క ప్లేస్. ఫేస్ ప్యాక్ వేసుకుంటే వాడికి తెలియదేమో, నీ బొంగులో ఫేస్ నాకు తెలుసు కదా, ఎందుకురా చేసావు స్లైస్ మళ్ళీ. ఇఫ్ యూ డోంట్ పడదు జస్ట్ విషయం ఏంటంటే ఈ ఓంగాగాడు కదిరికి వచ్చిందే వ్యాంపైర్ కోసం. అసలు ఎందుకు అక్కని చంపాలనుకున్నాడు అని తెలుసుకోవడం. బ్యాడ్కో గాడు అసలు ఏం జరుగుతుంది అక్కడ అని అడిగితే అక్కేమో యూ జస్టిస్ లెస్ ఫెలో, నీకెందుకు చెప్పాలరా, జస్టిస్ బయటికి పోరా అంట. బ్యాడ్కో నా కొడక బయటికి. దెన్ లిఫ్ట్ లో వచ్చే మ్యూజిక్ స్టార్ట్. ఇది సాడ్ మ్యూజిక్ అంట. అసలు ఈ బొంగులో మ్యూజిక్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడరా హారిస్ జయరాజా. ఏమైందన్నా అర్థమైందిలే, ఈ మూవీకి యాప్ట్ గా ఉండాలని ఇలా కొట్టావు కదా. బ్యాడ్ బాయ్, బ్యాడ్ మ్యూజిక్. ఇప్పుడు ఈ సాంగ్ లో కొన్ని మోంటేజ్ సీన్లు, బొంగులు, బ్యాడ్కోగాడు. అప్పుడే నువ్వు పెద్ద తప్పు చేసావు స్వామి అని బ్యాక్గ్రౌండ్ లో వాయిస్. ఆ వాయిస్ అవ్వదు కదా, ఈ తాత ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలు పెడతా. ఆ ఫ్లాష్ బ్యాక్ డీటెయిల్స్ తో చెప్పాలంటే ఇంకో వీడియో అయిపోద్ది, కానీ ఈ తాత చెప్పేది సింపుల్ గా చెప్తా చూడండి. వరదాన్ వ్యాంపైర్ లవర్స్ గా ఉన్నప్పుడు అప్పుడే వాళ్ళ ఊరికి ఒక ఎంఆర్ఓ వస్తాడు. సేమ్ టు సేమ్ జడ్జిని ఇరికించినట్టే ఈ ఎంఆర్ఓని కూడా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి వీళ్ళ చేతిలో హారర్ చేస్తారు. ఆ ఎంఆర్ఓ కపుల్స్ ఎవరో కాదు, బ్యాడ్కో గాడి పేరెంట్సే. అందుకే అక్క వీడిని అబ్రాడ్ పంపించాలనుకుంటా. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలో పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది. క్లైమాక్స్ ఏంటంటే బ్యాడ్కో గాడి గురించి నిజం తెలుసుకున్న వరదారెడ్డి అక్కని చంపేద్దాం అనుకుంటాడు. ఫస్ట్ లారీతో గుద్దిస్తాడు, తర్వాత హాస్పిటల్లో మనుషులు పంపిస్తాడు. అయినా అక్క చావదు. ఎందుకు తెలుసా? టీఎఫ్ఏ మూవీ రా ఉంగా. తర్వాత కోర్టులో బ్యాడ్కో గాడు గుడ్ కోలా మారిపోయి వ్యాంపైర్ చంపింది నేనే, కానీ చంపమంది మాత్రం వరదారెడ్డి అని చెప్తాడు. పోలీసులు బ్యాడ్కోని అని వరదారెడ్డిని తీసుకుపోతుంటే వరద కోపంతో కార్తిక్ గాడిని పొడి చేస్తాడు. అన్ని జస్టిస్ పొంగులో మాటలు చెప్పిన అక్క గన్ తీసుకుని వరద గాని వాయిని ఇస్తుంది. ఊరు హ్యాపీ, బ్యాడ్కో గారు హ్యాపీ, నేను హ్యాపీ, ఎందుకంటే మూవీ అయిపోయింది కాబట్టి. ఇట్లు మీ అదే నా ఎవరో ఈ టైసన్. నేను
కసితానైతే నిసినే